హాయ్ గైస్, ఎప్పుడో మాస్టర్స్ స్టార్టింగ్లో నేను వీడియోస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మాస్టర్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో మనకి బాగా రీచ్ వచ్చింది. మన ఫుడ్ రెసిపీస్ వల్ల కావచ్చు, వ్లాగ్స్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కూడా రీచ్ అయితే వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్. యూట్యూబ్లో ఆల్మోస్ట్ 50K సబ్స్క్రైబర్స్ అయితే దాటేశారు. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, నేను నా యూనివర్సిటీ జిమ్లో ఉన్నా. సో యా, జిమ్ అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెస్ట్కి ఎప్పుడు 3 వేరియేషన్లు చేస్తాను. ఫస్ట్ కాంపౌండ్ లిఫ్ట్కి ఫ్లాట్ కానీ ఇంక్లైన్డ్ బెంచ్ ప్రెస్ కానీ ఒక 4 సెట్స్ చేస్తాను. మినిమం ఒక 6 రెప్స్ వచ్చేటట్టు చేస్తాను. ఒకవేళ 6 కంటే తక్కువ వస్తే అదే సెట్లో డ్రాప్ సెట్ చేస్తాను. నెక్స్ట్ ఒక మెషిన్ మూమెంట్ చేస్తాను. ఇది కూడా ఒక 3 to 4 సెట్స్ చేస్తాను. ఇంకా లాస్ట్ మూమెంట్ వచ్చేసి ఏదో ఒక ఫ్లైస్ మూమెంట్. వెయిట్ ఎక్కువ కొట్టేసేయాలని ట్రై చేయకుండా మూమెంట్ పైన, ఫామ్ పైన కాన్సన్ట్రేట్ చేసి చేయండి. చాలా ఎఫెక్టివ్ వర్కౌట్. ఆల్రెడీ ఫ్రంట్ డెల్స్ చాలా ట్రైన్ అయిపోయి ఉంటాయి ఈ పాటికి. సో సైడ్ డెల్స్ కోసం నా బాడీ స్టేబుల్ గా ఉండేటట్టు బెంచ్ ఇలా ఇంక్లైన్డ్ పెట్టుకొని లేటరల్ రైజెస్ ఒక 4 సెట్స్ చేస్తాను. ఇంటెన్సిటీ పెంచడానికి డ్రాప్ సెట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ప్రెసెంట్ కటింగ్ లో ఉన్నా కాబట్టి ఆల్టర్నేటివ్ గా యాప్స్ కూడా ట్రైన్ చేస్తున్నా. ఈ బ్రోస్ జిమ్ స్టార్ట్ చేసి జస్ట్ 1 year అవుతుందంట, కానీ చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. బిగినర్ గెయిన్స్ అంటే ఇవే మరి.
సో మీలో కొంతమందికి బాడీ బిల్డింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి, ప్యాషన్ ఉన్నోళ్ళకి ఇలాంటి డౌట్ రావచ్చు. నువ్వు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కాదు, కంపీట్ చేయవు, ట్రైనింగ్ ఇవ్వు, మరెందుకు నీకు మాస్టర్స్ చదువుకోకుండా ఎందుకు ఇంకా కటింగ్ చేయాలనుకుంటున్నావు, డీసెంట్ బాడీ ఉంది కదా అని అనుకుంటున్నారేమో. బట్ నా గోల్ ఏంటంటే నేనేం చేసినా కూడా అది ఏదైనా కావచ్చు, బాడీ బిల్డింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నిట్లో నేను చేయగలిగిన వాటిల్లో నేను బెస్ట్ ఉండడానికి ట్రై చేస్తాను. దానికోసం నేను ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇస్తాను. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు, కానీ ఎఫర్ట్ మాత్రం మన చేతుల్లో ఉంటుంది. సో నాకు ఒక యావరేజ్ ఫిజిక్, యావరేజ్ పర్సన్లో ఉండడం నచ్చదు. ఉంటే బెస్ట్ ఉండాలి, లేకపోతే అది టచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ అంటే కూడా ఇష్టం, కానీ ఆడడం చేత కాదు. సో నేను ఆ క్రికెట్ జోలికి పోలేదు. బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం అండ్ నాకు వర్కౌట్ అయ్యింది. 1 ఇయర్ చేశాను, 2 ఇయర్స్ చేశాను, కొంచెం డీసెంట్ ఫిజిక్ వచ్చింది. సో అందుకని కంటిన్యూ చేశాను. కానీ బెస్ట్ ఉండడానికి మాత్రమే ట్రై చేస్తాను. యావరేజ్గా ఉండడం వేస్ట్. యావరేజ్గా ఉంటే ఎవ్వడు దేకడు. మనందరికీ క్రికెట్ తెలిసినా తెలియకపోయినా విరాట్ కోహ్లీ అందరికీ తెలుసు. అదే విజయ్ శంకర్ ఎవరికి తెలియదు. సో ఉంటే బెస్ట్ ఉండాలి, లేకపోతే అందులో టైం వేస్ట్ చేయకూడదు. ప్యాషన్ ఉంటే అందులో బెస్ట్ ఇచ్చేసి, లేకపోతే దాని జోలికి వెళ్ళకు. నీకు టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. ఫిట్నెస్ టిప్స్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కొంచెం డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ ఏమో, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయేమో అని చెప్పి నేను ఒక రెసిపీ వీడియో అయితే చేశాను. సో అది వైరల్ అవ్వడంతో ఇంకా ఇవి కూడా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పి అవి కంటిన్యూ చేశాను. నేను ఈ ఫుడ్ తినడం వల్ల నాకు ఈ బాడీ వచ్చేసింది అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదు. మీరు ఒక డీసెంట్ బాడీ తెచ్చుకోవాలన్నా మీరు జిమ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. అదంతా చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో యూట్యూబ్లో కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వీడియోస్ చేయొచ్చు కాబట్టి ఇందులో మీకు క్లియర్గా మంచి ఫిజిక్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ దానికి తగ్గట్టు డైట్ ఎలా ఫాలో అవ్వాలి అన్నీ క్లియర్గా, కుకింగ్ రాని వాళ్ళకి కూడా కుకింగ్ వచ్చేలాగా అన్నీ నేర్పిస్తాను. ఈవినింగ్ మంచి సన్సెట్ ఉండేసరికి నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాక్లెట్ ఓట్స్ అయితే చేసుకుందాం. ఒక బనానా, చాక్లెట్ ప్రోటీన్ పౌడర్, కొంచెం కోకో పౌడర్, ఒక స్కూప్ ఓట్స్, కొంచెం మిల్క్ ఉంటే చాలు చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే కొంచెం మీడియంగా పండిన బనానాని తీసుకొని దీన్ని ఫుల్గా మ్యాష్ చేసుకుందాం. కొంచెం కోకో పౌడర్, చాక్లెట్ ప్రోటీన్ పౌడర్, కొంచెం ఓట్స్ మొత్తం మిక్స్ చేసుకుంటే ఇట్లా అయిపోద్ది. లాస్ట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఓట్స్ అన్నీ పొద్దున్న కల్లా సోక్ అయిపోతాయి. సో మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు మార్నింగ్ కల్లా చాక్లెట్ ఓట్స్ రెడీ అయిపోద్ది. ఫ్యాట్ లాస్ చేస్తే మాత్రం ఇట్లా తినేయచ్చు. ఒకవేళ మీరు బల్కింగ్ అయితే దీంట్లో పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకుని తినొచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మంచిగా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని క్యాలరీస్ అన్ని కింద మెన్షన్ చేస్తా చూడండి. ప్రతి వీడియోలో ఏదో ఒక రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు దీనికి వంట రావాల్సిన అవసరం లేదు. బాడీ పెంచాలి, హెల్తీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఉంటే సరిపోద్ది. సో ఈజీగానే ఉంటాయి రెసిపీస్ అన్నీ. చాలా రెసిపీస్ నా షార్ట్స్లో ఉన్నాయి, అవి ఖచ్చితంగా చూడండి. మీరు ఒకవేళ షార్ట్స్ నుండి కాకుండా ఫస్ట్ నేను పెట్టిన 4 వీడియోల నుంచి వచ్చి ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.